మీడియా సమావేశంలో జిల్లాధికార ప్రతినిధి మొహమ్మద్ అఫ్రూజ్ నాతో పాటు మా స్థానిక కార్పొరేటర్ విజయశ్రీ గజాలి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్ గారు, డివిజన్ అధ్యక్షులు అజ్గర్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకర్ ఉపేందర్ గారు, ఇంకా శ్రీకాంత్ గారు, అదేవిధంగా బబ్లు భరత్, అదేవిధంగా మహిళా సీనియర్ నాయకురాలు మానస గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరినీ కూడా పేరుగా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఈ సమావేశ ఏర్పాటు ఉద్దేశం నిన్న రాజపేట రైల్వే స్టేషన్ ముందు రైల్వే ఇంజన్ దగ్గర మరి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి మరి ప్రజలకు కూడా తెలియాలి కదా, అందుకనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అబద్ధాలు మాట్లాడడంలో వారు వారు ప్రావీణ్యులు. ఎందుకంటే కేసీఆర్ నుండి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా కేవలం ప్రాంతీయ తత్వంతో ఉద్యమం పేరుతో మాత్రమే వాళ్ళు రాజకీయాలు నడిపిళ్ళు, పదవులు అనుభవించిళ్ళు, ప్రాంత అభివృద్ధి మాత్రం చేయలేదు. ముఖ్యంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాణ్య ఉద్యమం ఫలితమే అని చెప్పారు. అదేవిధంగా కాజీపేటలో రైల్వే బ్యాగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ కూడా మరి మంజూరైన విషయం మనందరికీ తెలుసు. అది కూడా వాళ్ళ ఉద్యమ ఫలితమే అని చెప్పేసి అన్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి పార్టీ, మరి దేశ సమగ్రత కొరకు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసే ఉద్దేశంతో మరి పరిపాలించడం జరిగింది. మరి పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది అనే విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న కూడా పేదల కోసం, బీసీల కోసం, బడుగుల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం మేము పోరాటం చేసినామని చెప్పి చెప్తాం. 2009 సంవత్సరంలో రైల్వే కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేయడం జరిగింది. ఆనాడు మా ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు దాన్ని పట్టుదలతో కాజీపేటకు తీసుకురావడం జరిగింది. 2009లో శాంక్షన్ అయినటువంటి ఆ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్కు మరి 54 ఎకరాల భూమి కావాలి. ఆ రోజు మడికొండ మెట్టురామలింగేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ భూమిని మరి తీసుకోవడం కోసం ప్రణాళికాబద్ధంగా మరి చట్టపరంగా మరి డైరెక్ట్ తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కోర్టు ద్వారా మరి ఆ రోజు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి మరి పొన్నా లక్ష్మే ఉండే, మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే. మరి దేవాదాయ శాఖ నుండి ఏదైతే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్కు 54 ఎకరాలు కావాలనో ఆ 54 ఎకరాలకు 18 కోట్ల రూపాయలు మరి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు విడుదల చేసి ఆ భూమిని అక్విజిషన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రైల్వేకి అప్పగించిన క్రమంలో మరి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం, దాని తదుపరి రాష్ట్ర ఏర్పాటు జరగడం మనందరం చూసినాం. ఆ శంకుస్థాపన సందర్భంలో వాయిదా పడడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కనీసం పార్లమెంట్లో ఓటు వేయడానికి కూడా వెళ్ళని వీళ్ళ నాయకుడే మరి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన పెట్టిందని చెప్పేసి నేను అబద్ధం చెప్తున్నాను. అంటే కోచ్ ఫ్యాక్టరీ కనీసం పార్లమెంటు తీర్మానంలో ఓటు వేయలేని వ్యక్తి కోచ్ ఫ్యాక్టరీ పెట్టిందని చెప్పేసి ఎంత అబద్ధం ఆడిందో మనం
రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉండాలని మరి కన్న తల్లిలాగా పిల్లలు చనిపోతూ ఉంటే చూడలేక చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇస్తూ మరి కోచ్ ఫ్యాక్టరీ చట్టం చేసి ఇచ్చింది. ఏ పార్టీ ప్రభుత్వంలోకి రాని 6 నెలల్లో పనులు ప్రారంభించాలని చెప్పేసి చట్టం చేయబడి ఉంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కలిసి వాళ్ళు జిఎస్టీ కానీ మానిటేషన్ కానీ ఇవన్నిటికి కూడా కలిసి వాళ్ళు డిమానిటేషన్లో కానీ అన్నింటిలో కూడా బిల్లులకు వీళ్ళు ఇద్దరు కలిసి పనిచేసి మరి ఇవాళ అధికారం కోల్పోగానే మేమే చేసినామని చెప్తా ఉన్నాం. మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఈ వరంగల్ అభివృద్ధి మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితో మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో వారి ప్రతిపాదనతో మొన్న కూడా వరంగల్లో జరిగిన సభలో ఒక 40 నుండి 50 సార్లు మా నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా ఎంబడి పడి మరి అభివృద్ధి కోసం ఎంబడి పడ్డాడని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పిన సందర్భాలు మనం చూసినాం. వరంగల్ జిల్లాకు 2500 కోట్లు విడుదల చేస్తూ డబ్బులు విడుదల చేస్తూ విమానాశ్రయానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు సిటీకి వరంగల్ నగరానికి మాస్టర్ ప్లాన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వరంగల్లో మరి టెక్స్టైల్ పార్క్ ఉన్నదో దాని కింద 900 కుటుంబాలకు కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇట్లా సుమారు 5 నుండి 6,000 కోట్లు డబ్బులు విడుదల చేస్తూ జీవోలు విడుదల చేయడం జరిగింది. అంటే సంవత్సరం కాలంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేసినని ఓర్వలేక వాళ్ళు అనవసరపు అబద్ధపు మాటలతో మళ్ళొకసారి ప్రజలను మభ్యపెట్టడానికి ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతాం. నిజంగా కూడా చూడండి, ఫాతిమా నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా రీసెంట్గా మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి ఏదైతే మిగిలిపోయినదో అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి బ్రిడ్జ్ ఇలా 3 నెలల్లో మార్చి లోపు అందిస్తామని చెప్పేసి ఇటీవల మన అందరం కూడా మీ అందరి సమక్షంలో కూడా మరి పర్యవేక్షించి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము గతంలో మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మరి చేసినటువంటి ఉద్యమం మీరు చూడండి. కోచ్ ఫ్యాక్టరీ 2017లో అంటే మనకు 2014లో రాష్ట్రం ఏర్పడ్డది. 2014లో మనకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలి 6 నెలలనే అని చెప్పేసి చట్టం చేసి ఉన్నది. కాబట్టి 14 నుండి 17 వరకు చూసి మరి ఏమైందయ్యా మా కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, కాజీపేట ప్రజలు అదేవిధంగా వరంగల్ జిల్లాలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి మరి వెంటనే దీన్ని శంకుస్థాపన చేయాలని చెప్పేసి మరి ఆనాడు పెద్ద ఎత్తున ఒక 5,000 మందితో సుమారు 5,000 మందితోటి మరి ఆ రోజు మేము మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో పోతే అంటే పాదయాత్ర కాజీపేట నుండి కలెక్టరేట్కు తీసుకుపోతే వీళ్ళు అక్రమంగా ఇదే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో రూపాయి గారి ఒప్పందంతో మరి ఆనాడు డీసీఎంల ద్వారా పెద్ద ఎత్తున అరెస్టులు చేసి మమ్మల్ని సుబేదారి పోలీస్ స్టేషన్లో, హన్మకొండ పోలీస్ స్టేషన్లో, కాజీపేట పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసింది వీళ్ళు కాదా? మరి ఉద్యమం చేసింది ఎవరు? ఉద్యమకారులు ఎవరు? నిజమైన ఉద్యమకారులు ఎవరు? ప్రజల సంక్షేమం కోరేది ఎవరు? ఈ విధంగా మేము కోచ్ ఫ్యాక్టరీ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో మీరందరూ కూడా చూడండి. అదేవిధంగా ఆనాడు ఈ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే పాదయాత్ర ఉన్నదో మరి ఈ పాదయాత్రలో మా మంత్రి సీతక్క గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే సలహాదారు ఉన్నారో వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఈ పాదయాత్రలో ఉన్నారు. మీరు చూడండి. అంటే నిజంగా కూడా ఎవరు చిత్తశుద్ధితో ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, పరిశ్రమల సాధన కోసం, రైల్వే అభివృద్ధి కోసం వాటి పాటుపడతా ఉన్నారో మీరు చూడండి. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఏదైతే కాజీపేటలో క్రూ కంట్రోల్ ఉన్నదో క్రూ కంట్రోల్ డ్రైవర్లు వీళ్ళంతా కూడా బదిలీలు అవుతా ఉన్నారని చెప్పేసి మరి దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. ఆనాడు క్రూ లింకులు ఆపాలని చెప్పేసి మన జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాజేందర్ రెడ్డి గారు క్రూ కంట్రోల్ ముందొచ్చి దీక్షలో పాల్గొని ఆ రోజు చేస్తే ప్రభుత్వంలో ఉండి చీఫ్ విప్గా ఉండి
అంటే ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ చేసినటువంటి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేయడానికి ఒక ఎమ్మెల్యేగా ఒక చీఫ్ విప్గా ఉండి కూడా రోడ్డు మీద ధర్నాలు చేసినాం. మనం ఆ దాఖలాలన్నీ కూడా ధర్నాలు చేసిన సంఘటనలు కూడా మీ అందరి సమక్షంలో తెలుసు. అంటే తప్పుదారి పట్టేయడం, ఉద్యమాలను నీరుగార్చడం, సమస్యల పరిష్కారం కాకుండా నిలిపివేయడానికి వీళ్ళు ఒక ప్రయత్నాలు చేయడం. అదేవిధంగా ఈ క్రూ కంట్రోల్ విషయంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు కూడా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి దీన్ని పార్లమెంట్లో ఆనాడు మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పార్లమెంట్లో లేవనెత్తి ఈ క్రూ లీక్లను తరలిపోకుండా ఉండాలని, క్రూ కంట్రోల్ను ఆపాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఇది మీ అందరూ కూడా చూసింది. దీని తర్వాత తెలంగాణ ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మరి ఏదైతే మేము మా స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఉన్నారో, మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో రైల్వే జీఎంను ఎన్నిసార్లు కలిసినాం అనేది మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, విభజన చట్టంలో ఉన్నటువంటి రాష్ట్ర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో, అదేవిధంగా కాజీపేటను ప్రత్యేక డివిజన్ కేంద్రం చేయాలని, ఫాతిమానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెంటనే మరి రైల్వే ఏదైతే ట్రాక్ ప్రిమిసెస్ ఉన్నదో దాని మీద తొందరగా పనులు పూర్తి చేయడానికి, అదేవిధంగా బోడగుట్టకు రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని, అదేవిధంగా వెంకటాద్రి నగర్ నుండి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రైల్వే స్థలంలో రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ RLDA కింద షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మాణం చేయాలని, అదేవిధంగా జంక్షన్లో కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపాలని, అదేవిధంగా కాజీపేట టౌన్ స్టేషన్లో నవజీవన్ ఎక్స్ప్రెస్, జనతా ఎక్స్ప్రెస్లను ఆల్టింగ్ చేయాలని, అదేవిధంగా గూడ్ షెడ్ ఏర్పాటు చేయాలని, ఇట్లా ఈ విధంగా ఎన్నో విధాలుగా ఇవన్నీ అభివృద్ధి చేయాలని చెప్పేసి GM కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసిందంటే ఎమ్మెల్యే అయినాక దాదాపుగా ఇక్కడ చూడండి మీరు రైల్వే GM కలిసిన సందర్భంలో మీరు చూడండి, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రైల్వే GM దాదాపుగా 4 నుండి 5 సార్లు కలవడం జరిగింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, డివిజన్ విషయంలో కానీ, అదేవిధంగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్లే కానీ, ఫిట్ లైన్లే కానీ, అదేవిధంగా కాజీపేటలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ని పెంచి ఒక 10 ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి రైళ్లను ప్రయాణాలు చేయాలని చెప్పేసి మరి ఎందుకైతే కాజీపేట నుండి రైల్వేకి ఎంతైతే ఆదాయం వస్తుందో అదేవిధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో అభివృద్ధి చేస్తున్న సందర్భం మీ అందరూ చూస్తూ ఉన్నాం. ఇలా ఎంత అబద్ధాలంటే, ఎంత తప్పుదారి పట్టించడం అంటే, ప్రజలను మభ్యపెట్టడం అంటే నిజంగా కూడా ఒకరితో ఉద్యమం సాధ్యమా? వాస్తవానికి మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వీళ్ళు చేసిళ్ళు వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేసిళ్ళు వీళ్ళు చేయలేదని చెప్పేసి మేము ఆరోపణలు చేయడం కాదు. వాస్తవానికి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని, రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ రావాలని, అదేవిధంగా కాజీపేట రైల్వే పరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆనాడు స్థానికంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేము కూడా ఉద్యమంలో పాల్గొని మరి 18 కోట్ల రూపాయలు వ్యాగన్ ఫ్యాక్టరీకి రిలీజ్ చేస్తే ఆ 18 కోట్ల రిలీజ్ చేసినటువంటి డబ్బులు మేమే తెచ్చినామని, ఆ 54 ఎకరాలు కూడా మేమే ఇప్పించినామని చెప్పేసి నిన్న అబద్ధం మాట్లాడారు. కాబట్టి ఇలాంటి అబద్ధం ప్రకటనలు మానుకోవాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం కూడా చూడండి, డబుల్ ఇంజన్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే జరగదని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు సింగిల్ ఇంజనే కదా, మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చింది కదా, మరి ఇట్లా అభివృద్ధి ఎందుకు జరుగుతుంది? వెంటనే ఈ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు అప్గ్రేడ్ చేసిండ్రు? ఎందుకు ఇక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ చేసిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పైన శ్రద్ధతోటి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, స్థానిక మాజీ మంత్రులు వీళ్ళంతా కలిసి కుట్రపూరితంగా విచ్ఛిన్నం చేసి మొత్తం ముక్కలు చెక్కలు చేస్తే దీన్ని రాష్ట్రంలో రాజధాని స్థాయిలో ఉన్నటువంటి 2వ రాజధాని స్థాయిలో ఉన్నటువంటి వరంగల్ను చిందర వందలు చేసి ఆగమాగం చేసిందని చెప్పేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టి
ఇలా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తా అంటే ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. చూడండి, సింగిల్ ఇంజన్ మరి ఎన్నిసార్లు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రంలో మరి కేంద్ర మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ ఎన్నిసార్లు కలిసిండు, మరి ఎన్నిసార్లు మరి తేవడం జరిగింది, మరి ఎందుకు ఈ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, ఎందుకు వ్యాగన్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ జరిగింది అనేది మీరు ఆలోచించండి. నిజంగా కూడా చూడండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఇప్పుడున్నటువంటి 164 ఎకరాలు సరిపోదు, ఇంకా కూడా ల్యాండ్ కావాలి. ఆ భూమి కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మొన్ననే మా స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు కూడా మీ అందరి సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఎంత భూమి అవసరం ఉన్నా ల్యాండ్ యాక్విజిషన్ చేసుకొని వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి డబ్బులు కట్టించి కూడా భూమి తీసుకొని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసమే తెలంగాణ ఇచ్చినాం, వాళ్ళ కోసమే మేము భూమి కూడా ఇస్తాం. కోచ్ ఫ్యాక్టరీని కూడా అప్గ్రేడ్ చేయడమే కాదు, మరి అదేవిధంగా వ్యాగన్ ఫ్యాక్టరీని కూడా అప్గ్రేడ్ చేయడానికి కూడా మేము హర్షిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసిన పనిని హర్షించాలి, చేసిన కొట్లాటను పోరాటాన్ని ఉద్యమాన్ని నిజంగా కూడా హర్షించాలి. ఎవరో చేస్తే ఎవరికో ఇదైనట్టు నిజంగా కూడా చూస్తే నిన్న వాళ్ళు సన్మానాలు చేసుకుంటా ఉన్నారు. నిన్న చేసినటువంటి సన్మానాలు చూస్తే కూడా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆ రోజు ఎవరైతే సన్మానానికి నిన్న సన్మానం చేసినో ఆ వ్యక్తి ఉద్యమంకి నాయకత్వం వహించాలని చెప్పేసి మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఆయనను ముందు పెట్టి మరి ఉద్యమాలు చేయడం జరిగింది. తద్వారా ఆ రోజు 14 కోట్లు రిలీజ్ కావడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొని చేయడం జరిగింది. నిజంగా కూడా ఆ రోజు చేస్తున్న ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా రాష్ట్రానికి క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి చీఫ్ విప్ అయినా ఉన్నటువంటి వ్యక్తి కనీసం అసెంబ్లీలో మాట్లాడకపోవడమే కాకుండా ఇక్కడ చేస్తున్నటువంటి ఆనాటి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా చేసింది. ఇవాళ నీరుగార్చే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మళ్ళా శాల్వాలతో సన్మానం చేసినట్టు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా కూడా కాజీపేట ప్రాంతానికి ఒక 15 సంవత్సరాలుగా అసెంబ్లీ స్థాయిలో ఎమ్మెల్యేగా పనిచేసి గతంలో వాళ్ళ అన్న కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేసి బస్టాండ్ ఉద్యమం చేసి మరి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా బస్టాండ్ ఊసేది చేయలేదు. ఇలా మా ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు గెలిచినప్పటి నుండి ఆయన నిధులలో కూడా కలవరిస్తూ ఉన్నాడు బస్టాండ్, కాజీపేట బస్టాండ్ అని. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కాజీపేట బస్టాండ్ కోసమే ఒక 10-15 సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడం, తర్వాత రైల్వే జీఎంను కలవడం ఇది చేయడం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నాను ల్యాండ్ ఎంబటే ఇప్పి వెంటనే నేను కాజీపేటకు బస్టాండ్ ఇస్తామని చెప్పేసి కూడా అన్నడానికి కూడా మా ఎమ్మెల్యే గారు మీ సమక్షంలో ఎన్నోసార్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎవరు చేసినా కూడా ఉద్యమాన్ని గౌరవించాలి, కానీ తప్పుదోవ పట్టించే విధంగా ప్రాంతీయ తత్వాన్ని, మతతత్వాన్ని, అదేవిధంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు అనే ఒక అపోహను క్రియేట్ చేసి మా దాంట్లో మనకి అంటే ప్రజలలో ఒక రెచ్చగొట్టే విధానంతో ముందుకొచ్చి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మాత్రమే వీళ్ళకు సమస్యలు గుర్తుకొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు రావు. మీరు అయ్యా నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ చీఫ్ విప్ గారు, కేటీఆర్, కేసీఆర్, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ మెప్పు పొందాలని ఇలాంటి కార్యక్రమాలను మానుకో అని చెప్పేసి కబార్దార్ అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తూ ఉన్నా. అదేవిధంగా కేవలం ఉద్యమకారుల పేరుతో, దళిత బంధు పేరుతో మాత్రమే నువ్వు సాయం చేసినావు తప్ప నీ సొంతంగా కూడా క్యాడర్లు కానీ, లేకపోతే లీడర్లను కానీ, లేకపోతే ప్రాంతాన్ని కానీ, కాజీపేట పట్టణాన్ని కానీ అభివృద్ధి చేయాలని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ కూడా మీ పోకటలను, మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పుడు మాటలను కానీ, అబద్ధాలను కూడా మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.